ఎస్ఆర్ న్యూస్. నేను మీ సుమలత. భక్తి సమాచారంలో భాగంగా పంచవేణుగోపాల క్షేత్రాలలో ఒకటైన కాకినాడ జిల్లా సామర్లకోట మండలం పవర గ్రామం ఉన్న వేణుగోపాల స్వామి వారి క్షేత్రంలో ఉన్న ఆలయ విశేషాలను పండితులను అడిగి తెలుసుకుందాం. వేణుగోపాల వేణుగానాల మనసున నిండిన నీల మేఘశ్యామల. వేణుగోపాల వేణుగానాల మనసున నిండిన నీల మేఘశ్యామల. ఇవళ అనుపల్లవి బ్రజబాలికల హృదయం మోహించిన మధుర మురళీ రవమానీడైనా ఎదలో జారేరే నీ నామస్మరణ. ఏడు జన్మాల వరమై వచ్చేనా వేణుగోపాల వేణుగానాల మనసున నిండిన నీల మేఘశ్యామల. గోపికల గుండెలలో గుసగుసలై గోకులాన్ని వెలిగి చాలా చిద్విలాసంగా వేణువు పట్టుకొని ఊతున్నట్టుగా ఆ రకంగా ఈ మూర్తి ఎల్లప్పుడూ కూడా కనపడుతూ ఉంటాడు. ఈ అందరూ కూడానేమో చాలా సుందరమైనటువంటి విగ్రహం అని చెప్పేసి ప్రశంసించడం కూడా జరిగింది. ఈ సామర్లకోట మండలము పౌర గ్రామంలో వేంచేసినటువంటి శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి యొక్క ఆలయం ఇది. ఈ ఆలయము సుమారు 200 సంవత్సరాల క్రితం నుండి ఉన్నటువంటిది. ముఖ్యంగా శృతి పురాణం ఏంటంటే పిఠాపుర మహారాజా వారు గంగాధర రామారావు గారి టైంలో ఈ యొక్క ఈ దేవాలయాలకేమో వారు ప్రాతిపదిక చేయడం, దానికి అనుమతి ఇవ్వడం, వారి యొక్క సోదరి పెనుమర్తి దొరగారు వారి తాలూకండి వారు ఈ దేవాలయాలు కట్టిస్తే శ్రీ మహారాజా వారేమో ఈ దేవాలయాలకేమో పోషణ నిమిత్తం మరి కొంత భూమి ఇవ్వడం జరిగింది. ఆ భూమి మీద వచ్చేటటువంటి నైవేద్యం తోటి ఇక్కడ ఈ స్వామివారి యొక్క ధూపదీప నైవేద్యాలు, మరి పండుగలు, ఉత్సవాలు కూడానేమో నిరాటంకంగా జరుగుతున్నాయి. ఇది మా తాతగారి టైంలోనేమో ఇక్కడ జరిగినటువంటిది. ఆనాడు తర్వాత మా తండ్రి గారు, ఆ తర్వాత నేను కూడా సుమారు 40 సంవత్సరాలు నేను కూడానేమో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ జరుపుతున్నాను. నేను ఈ చేసుకుంటూ తదుపరి ఇతర కార్యక్రమం ఉద్యోగాలు కూడా నేను చేశాను అనుకోండి. అయినప్పటికీ ఇది స్వామివారి యొక్క కార్యక్రమాలకి కళ్యాణాలకి ఏ లోటు రాకుండా జరుగుతుంది. ఇది ఎండోమెంట్ వారు కూడానేమో ఇది తీసుకుని దీనికి 2-3 సార్లు ప్రయత్నాలు చేశారు ఈ దేవాలయ పునరుద్ధరణ జరగాలని చెప్పేసి. అయితే కాలక్రమేణా దాని మీద ఉండేటటువంటి ఆ మార్పులు రావడంతో ఇది ప్రస్తుత కాలమాన పరిస్థితులను బట్టి ఇది ఎక్కువ బడ్జెట్ అంచనా అని చెప్పేసి అనేటువంటి దృష్టిలోనేమో వచ్చే బడ్జెట్లో పెడదామనేటువంటి దృష్టిలోనేమో అలాగా ఎప్పటికప్పుడు చెప్తున్నారు. బహుశా అది భవిష్యత్తులో జరుగుతుంది త్వరలో అని చెప్పేసి ఈ మధ్య మా గ్రామస్తులు కూడానేమో ఎమ్మెల్యే గారిని అడుగుతుంటే ఎమ్మెల్యే గారు కూడా సరే తప్పనిసరిగానే మనం పెడదాం, పుష్కరాల టైంకి వచ్చేసరికి ఇది కూడానేమో ఈ దేవాలయాన్ని పునరుద్ధరణ చేయాలి, ఇది ఒక్కటే ఉండిపోయింది ఈ ఊరిలో అని చెప్పేసి అన్నం కూడా జరిగింది.